దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, వీడియో లేట్ అయిందని ఏమనుకోకుర్రు దోస్తులు. కొంచెం వేరే చిన్న ఫంక్షన్ ఉండే, ఇక అటు పోయి వచ్చేసరికి లేట్ అయిపోయిందన్నమాట. సారీ అందరికి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 139 అన్నమాట. మన వీడియోస్ మస్తు మంది ఉత్తరు కానీ జరా లైకులు కొడతలేరు దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టుర్రి. కొత్తగా వస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను దుబాయ్ పోతానంటే రమనేమో అద్దంటుంది, కానీ ఖచ్చితంగా పోవాలే. నాకు చిన్న చిన్నగా అప్పులున్నాయి, పిల్లలు పెద్ద పెరుగుతుర్రు, నాకు భయం అవుతుంది. ఖర్చులన్నీ నేను ఎట్లా వెళ్ళదీయాలి? ఈ పొలం చేసినా కూడా ఎంత ఎత్తే అంత కళ్ళకే పోతున్నాయి. రూపాయి మిగిలింది లేదు, మళ్ళా మిగిలింది పొలానికే పెట్టాల్సి వస్తుంది. పోవాలంటే ఒక దిక్కు బాధే ఉన్నది, కానీ పోక తప్పేటట్టు లేదు. ఏం చెయ్యాలి నాకేం అర్థమైతలేదు. ఈరోజు ఎట్లయినా రమను ఒప్పియాలి, కాళ్ళు పట్టుకోనైనా కూడా. ఇప్పటి వరకే ఛాన్స్ ఉన్నది, ఇక మళ్ళా నా ప్లేస్లో ఎవరన్నా వస్తే ఉత్త పని అవుతుంది. ఏం చేసుడు అర్థమైతలేదు. ఈమెకేమైంది ఉరుకుతుంది, గంతగానే ఉరుకుతుంది. ఏంది ఏమైందంటావు? ఏమోలే, ఏది అడిగినా బాధే. మళ్ళా నాకేమో పిచ్చిలేస్తుంది. ఓ దిక్కు బాధ ఉన్నది, ఓ దిక్కేమో పోవాలి అన్నట్టు ఉన్నది. ఏం చెయ్యాలి? ఎక్కడుందిరా? రండి ఆంటీ, చూపిస్తా. ఇక్కి దగ్గర మేడము ఉన్నది, మిమ్మల్ని తీసుకొని రమ్మన్నది వస్తే, అందుకే నేను ఇక్కడ ఉన్నా. రండి. సరే రా పద. ఏంది మమ్మీ నాకు గిట్లా అయింది? ఏం లేదరా నాని, నువ్వు పెద్ద మనిషి అయినవు బిడ్డ. అంటే ఏమన్నట్టు? అప్పట్లా స్వీట్ అక్కకు సారీ ఫంక్షన్ చేయలేదా గట్ల బిడ్డ? అవునానే మమ్మీ. అమ్మా, ఓ అమ్మా, ఎందుకు ఎడతానో బిడ్డ? గీ పిల్లని బల్ల నుండి ఎందుకు దొరకొచ్చినావు? అమ్మా, నా బిడ్డ అయిందే పెద్ద మనిషి. అయ్యో బిడ్డ, అట్లనా అయితే? అయ్యో, ఇంత చిన్న వయసులోనే అయిందేమే. ఇప్పుడు ఈమెకు 12 సంవత్సరాలు, ఒక్కొక్కళ్ళు 10 ఏళ్ళ 11 ఏళ్ళ అయితలేరా బిడ్డ? ఎప్పటికైనా కావాల్సిందే కదా, ఎందుకు ఎడతాన్నావు అంతగానం? ఏడవకు. నువ్వు గా సాకలామకు ఫోన్ చేసి రమ్మను. స్నానం చేసి అందరి ఇళ్ళకి పోయి చెప్పిరాపో, కుడుకలేద్దు రమ్మని. కుసబెడదాం సాకలామ వచ్చినాక. సరేనే అమ్మా. చిక్కవ, నువ్వు ఒక పక్క కూసుందుపా. నువ్వు ఏడు పాపి బిడ్డ, నువ్వు ఫస్ట్ తానం బుడ్గన వేసి అందరికి ఎప్పిరాపో. ఫస్ట్ సాకలామకు ఫోన్ చేయి, ఇంటికి వస్తుందామే. అన్నీ ఎత్తది మాకు వేయాల్సినవి. నువ్వైతే ఫస్ట్ ముందుగా పోయి రాపో. సరే అమ్మా, ఆమెకు ఫోన్ చేసి నేను తానం చేస్తావు. దారా చిక్కవ, నువ్వు గడ కూసుందురా. సరే అమ్మమ్మ. హలో అక్క, నేను లతను మాట్లాడతానా? ఎక్కడున్నావు అక్క? ఇంటికానే ఉన్నావా? సరే నా బిడ్డ పుషవత అయింది, మరి కుసబెట్టడానికి నువ్వు వస్తావా అని. జల్దిరా అక్క, జరా నేను అందరికి ఎప్పిరాని పోతా స్నానం చేసి, నువ్వైతే జల్దిరా. సరే అక్క. ఇంత చిన్న వయసులో ఈ బాధ ఏంది, ఈ గోసేంది? ప్రతి ఆడపిల్లకు ఈ స్టేజ్కి వస్తే ఇదే గోస, ఇదే కష్టం. స్నానం చేసి అందరికి పోయి ఎప్పొస్తా. ఓ బావా, ఏమైందే? ఎందుకు పడిపోయినావు? లే బావా. ఓ బావా, సప్పుడు ఎత్తలేవు, ఏమైంది? లేవే బావా. ఏమైంది పోసక్క? ఓ నరసవ్వ, నా బావ ఇక్కడ పడిపోయిండు, లేత్తలేడే. అయ్యో, ఎందుకు పోసక్క? ఏమైంది? ఏమోనే, పిలిస్తే వలుకుతలేడే నరసవ్వ, నాకు భయం అవుతుంది. అయ్యో ఓ బాబు, లేవే, ఏమైంది? ఇంకేం పుట్టింది? రోడ్డు మీద అన్నాడు. అయ్యో నరసవ్వ, ఎట్లనే ఎవరన్నా పిలుచుకురాపోయే, లేత్తలేడు. తాగిండా ఏంది మందు? వాసన తాగి పన్నడేంది? అమ్మ తాగిండు, పన్నట్టున్నాడు. ఇక్కడికి వాసన వస్తాంది. నీకు ఎల్లొచ్చి వచ్చిందే వాసన? నా బావలు ఎత్తడం నేను ఎడితే బాగా రేగి నువ్వెడతాను. ఓ నీ మొఖం మండ, నేను తాగి పడ్డాడు కావచ్చని నేనంటే నువ్వేమో నా మీద కత్తమేమే. కాళ్ళు చక్కెర కూడా ఎత్తా. ముసలోడా, ఏం పుట్టింది? ఏమో నమ్మలా ఈ రోడ్డు మీద వన్నావు? ఏమైంది బావా, గిట్ల వన్నావు రోడ్డు మీద? అటు పోయినా ఓ కోటర్ రాయినా అంత జొలిగినట్టు అయింది, ఇక ఈడ పడిపోయినా. నేను చూడకపోతే ఏమవు బావా? నేను నీ గురించి ఎత్తుక్కుంటన్నా ఎటు వేండో అని. నువ్వేమో ఇక్కడ వండుంటివి, నాకు ఒక్కటిసారి భయమాయే. నేను మా దోస్తుగాడు కలిసిండటు పోయినా. నా అమ్మ దాయి పడతానట, ఇది బాగా రేగి ఇది ఏడిచింది. నీ కండ్లు మండ,
నీ కళ్ళల్ల కాకులు ఓడువా, నీ ఏడుపు ఏవట్టే మాకు ఇట్లయి పాడైతాంది. ఓ బద్మాషాడదానా, నీ ముఖం మండ, వాడు బాగా తాగి పడితే నువ్వు నా మీద ఎడతావేందే? నమ్మదావుతారు, తింటారు, పంటారు, మంది మీద ఎడతారు, నీ దినాలు అయ్యా. ఆగు దొంగన సమితి, నా దినాలు అయ్యా అంటవేందే? నిన్ను కాట్ల దోలా, నిన్నే దోలుతారే ముండా ముందుగాల. ఆగు, దీనికి బలుపు బగ్గున్నది. ఓ సోడా బుడ్డద్దాలోడా, నీకు లేదారా బల్పు? నీకు తిన్నదరగాక నమ్మదాయి రోడ్డు మీద వన్నావు. ఈ ముండనేమో నన్ను తిడుతాంది, సిగ్గు అనిపిత్తలేదురా? నీకు మానం అనిపిత్తలేదురా? ఏమున్నా నా జోలి కత్తుర్రు, నా ఏడుపు, నా కలకల మీకు గిట్లనే తాకి గిట్లనే నాశనం అయిపోతారు. అబ్బనా సమితి, అన్నవా ఏ నాశనం అవుతారని? నీ నాశనం నీకే, నీ దినాలు నీకే, అన్ని నీకే. ఏమీ లొల్లి పాడగాను, ఏం లొల్లి పెట్టుకుంటారు? ఊకోర్రి పోసక్క. అది చూడాది ఏం మాట మాట్లాడుతుంది నరసవ్వ. మేమాట నాశనం అయిపోతామట. ఇది ముంగట ముళ్ళ కట్టుకొని కూర్చున్నది కావచ్చు మేము నాశనం కావాలని. ఏ బద్మాషాడదానా, నువ్వు గట్టనే పోతావే, నా మీద ఎడితే నీ దినాలు నీకే అయితాయి. పాయే నరసవ్వ. అబ్బరాండా నా మూతి వలగ కదనే. దొంగరండ నన్ను దంతావే, నీ కండ్లు మండ దొంగ ముండ. నువ్వు లంగముండవే, నిన్ను దన్నుడు కాదు, నీ చికెంటకలు మొత్తం కొరిగిస్తా. దాన్ని దాన్నే పోసి దాన్ని దన్ను కండ పెట్టి తొక్కుతా నిన్ను. ఓ దొంగముండ కాలు దియ్యే. అబ్బా ఓ లింగక్క, ఏంది గట్లదన్న పడుతుంది? దానికి కావరం ఎట్లున్నది? బల్పు బాగా తంది నీకు. ముసలు బాడకవు, ఫస్ట్ ఎవరిదన్నిర్రా అది చూస్తలేవు. నా జోలికి వచ్చింది మీరు, ఇంకోసారి అత్తే మాత్రం మంచిగా ఉండదు. నర్సక్క, నీ బతుకు ఎడా, నీ బతుకే ఎడుతుంది దొంగముండా. ఏమైందే? ఏం లేదు, ఇంటికాడికి పోతలేవు కదా. నేను ఇక్కడికి వచ్చినా ఏమైంది? ఏం కాలేదు నర్సక్క, నా బిడ్డ పుషవత అయింది, కూసబెడదాం రారీ. అయ్యో అయిందానే? ఎప్పుడే? ఇంతకు ముందే అయితే స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. ఇక నేను షేన్లకైనా అట్నుండి అటే పోయి తోలుకొని వచ్చినా. నర్సక్క జల్ది రారీ. అయ్యో పిల్ల, నీ బిడ్డ కూసునేనా? పని పెట్టిందా? పెట్టింది పోసక్క. మీరు కూడా రర్రీ, అందరు ఇన్నే ఉన్నారు కదా. జల్ది రారీ, కూసబెడదాం. ఏ గీరాండని ఎందుకు పిలుస్తాను? నువ్వు రండవే, నిన్ను పిలవద్దు జట్ట. ఏమి లొల్లించకపోను. నువ్వైతే ఓ ఇంటికాడికి పోయి అత్తపో. సరే. అగో లతక్క, దాదా ఇప్పుడు కూసునే అంత టైం లేదు గాని చిక్కి పెద్ద మనిషి అయింది జున్ను. నువ్వు సురేష్ రారీ, కూసబెడదాం. అవునా లతక్క, ఎప్పుడైంది? స్కూల్కు పోయిందిరా. ఇక పోయినాక ఓ గంట సేపటికి నాకు మేడం ఫోన్ చేసింది. ఇక నేను చేనులో పోయి అట్నుండి అటే ఉరికిపోయి తీసుకొచ్చిండ్రా. మరి రా తొందర, కూసబెడదాం. అవునా, సురేష్ లేడు లతక్క ఇంట్లో, ఎటో వెళ్ళిండు. ఇక నేనేం రావాలి తియ్యి, రేపన్నెల్లుండని వచ్చి కలిసి వస్తా సురేష్ వచ్చినాక. సరేరా. మరి ఆరోగ్యం బాగుందా? బానే ఉంది. సరే మరి నేను పోతానరా ఇక. పో. ఏమైందిరామా, అంత డల్లుగుంటాన్నావు? ఏమైంది? ఏం లేదు పుష్ప, ఏమని చెప్పాలి. మా రాజెందుకు దుబాయ్ పోతా అని అంటుండు, నేనేమో వద్దని అంటున్నా. అయ్యో, దుబాయ్ పోయి ఏం చేస్తారట? ఇక్కడ పనులు లేవా ఏంటి చేసుకోనీకి? నేను అదే అంటన్నా. అబ్బో ఆయన పోతే నేను ఇట్లుంటే ఎప్పు పుష్ప, హద్దు అని బాగా ఏడిచిన. ఆలోచించుకొని ఎప్పు ఈరోజు అని అన్నాడు. పిల్లలు పెరుగుతారు, ఆలోచించాలి వాళ్ళ గురించి, అది ఇదని మాట్లాడుతుండు. ఆయనను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండా అసొంటిది. గన్ని రోజులు ఉండాలంటే ఎట్లుంటాయి ఎప్పు పుష్ప? నేను అయినా ఆలోచించేది కరెక్టే గాని మరి ఏం చేద్దాం? మంచిగా జీతం ఉంటది, ఒక 2 సంవత్సరాలు పోయేస్తే సెట్ అవుతామని మాట్లాడుతుండు. అవునా, మరి పోతే మంచిదే కదా. నేను ఉండలేను పుష్ప ఆయనను వదిలి. పుష్ప, నేను ఇంటికాడికి పోయేస్తాను నీ గురించి. అయ్యో ఏమైంది లత, ఎందుకు? నా బిడ్డ పెద్ద మనిషి అయింది, కూసబెడతాం రా పుష్ప. అయ్యో లత, ఎప్పుడాయే? స్కూల్కి పోయింది, స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. అవునా, సరే అత్తతి. జల్దిరా. అత్తపో. ఏమైందట? అల్ల బిడ్డ పుషబోత అయిందట, కూసబెడదందా అని అంటాంది. అయ్యో పిల్ల చెప్పన్నా ఆయన. ఇయ్యాల రేపు చిన్న పోరగల్లే కాబట్టే 11, 12 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు పిల్లకు. ఉంటాయి. మా పిల్ల కన్నా ఓ 2 సంవత్సరాలు సంవత్సరం చిన్నగంతే. మరి పోతా ఇక ఇంటికి పోయి కుడుకలు పట్టుకొని పోయి ఏసత్తా. సరే పో. అది నాకు ఎప్పు కావచ్చు కానీ దాన్ని మొన్న పొట్టు తిట్టినా కదా, అందుకే నాకు చెప్పలేదు అది.
ఇంకేం చెప్తుంది కానీ సరే రామా నేను మళ్ళీ వస్తుంది ముచ్చటకు. సరే. అబ్బో పెద్ద మనిషి అయిందా అయితే. దానికి పైసలు బొచ్చడత్తన్నాయి, ఎన్నుండి వస్తున్నాయో ఏం కథను. ఇక ఫంక్షన్ చేయదా ఇక గ్రాండ్గా ఎత్తది కావచ్చు. అటు ఇల్లు కట్టేబట్టే ఇటు ఇది అన్నీ భలే ఎత్తాంది. ఇది ఎవరిని ముంచి ఎత్తాంది ఏం కథ. ఆ సొంటోళ్ళకి ఇవాళ రేపు మంచిగా ఉన్నది, నీ ఎత్తున్నోనికి ఏం లేదు. ఓ పిల్ల అడిటైతే పని పెట్టినవిగా. పని పెట్టుడు అంటే ఏం లేదురా, అట్లా అమ్మమ్మలు నానమ్మలు గట్టినే అంటారు గాని. ఎన్ని సంవత్సరాలు అతని బిడ్డకు? 12 పడ్డాయి. చెప్పని అయింది కదా. ఆ బిడ్డ కూడా 12 సంవత్సరాలలోనే అయిందవ్వా. ఇక ఆమె ఎట్లయిందో ఈమెట్లనే అయింది. ఇక తల్లి పోలిక పడ్డట్టున్నది గాని. ఓ పిల్ల కుడుకలన్నీ రోజు తినుకుంటా కూసోయిగా. నేనెందుకు తింటా, నీకు కావాలంటే తీసుకపో. గమ్మత్ మాట్లాడుతుంది ఆమె. మేము తినద్దు గాని అవునేలా తమ అయ్యగారిని అడిగినవా కూర్చున్న గడియ మంచిదేనట్నా. కరెక్ట్ టైం చెప్పమంటే ఆ టీచర్లు కూడా ఏం చెప్పలేరు గాని అడిగినా ఇప్పుడు మంచిగానే ఉంది ఏం కాదు అని అన్నాడు. ఎన్ని రోజులు కూర్చుండబెట్టమన్నాడే? 11 మరి 9. 9 రోజులు అన్నాడే. అయితే ఈ పిల్లనైతే బయటకెళ్ళనీయకు. పిల్ల దగ్గర ఊకే కావాలా ఉండుర్రి. ఎటు పోతాం, అమ్మ లేదా? అమ్మ ఉండనే ఉంటది. నేను బయట పనులు అన్ని చూసుకున్నా కూడా అమ్మ ఇంట్లోనే ఉంటది కదా. గదే రాత్రి చీకటి కాగానే కొంచెం చీపిరి ఆ గలవకి ఎదురు చెయ్యి. సరే నర్సక్క. మరి మేము పోయేస్తామేగా. సరే నర్సక్క. అప్పుడప్పుడు ఇటు మొకే రాజరా. అత్తంటి నువ్వేం బాధపడకు. ఓ సక్కకు లింగక్కకి చెప్పినా ఏరి రాకపాయే. వాళ్ళ లొల్లి ఇచ్చుకపోని ఎవరు దాకా లొల్లి పెట్టుకున్నారు. అత్తరు కావచ్చు మెల్లగాని. సరే నర్సక్క. పోయేస్తాం లత. సరే పోయిరారి. మమ్మీ వన్నీ ఏం చేసుడే? ఓ కవర్ ఇత్త బిడ్డ, కవర్లు అన్నీ వేసి పెట్టు. మమ్మీ నేను ఇక బెడ్లో వండుకుని లేదానే. నానా 9 రోజులు నువ్వు ఎవరిని ముట్టుకోవద్దు, కిందనే వండుకోవాలి సరేనా? ఎందుకు మమ్మీ ఇట్లా? అంతే బిడ్డ, ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో ఇది తప్పది. అబ్బా మమ్మీ, నేను అమ్మమ్మ కూడా ఇక్కడనే వంటాం నీకు తోడుగా సరేనా? సరే తీ మమ్మీ. బాబెట్ వేండవ్వా. పాపు నువ్వు ఇల్లు కడుకోమంటిని, నేనేమో పొలం కడుకోతిని. పోయేవరకే గిట్ల పోయినో లేదో ఫోన్ వచ్చింది. ఇక అన్నుండూరు కానీ వచ్చిన. బాబు ఇంటికాడనే ఉండవచ్చే కొత్త ఇంటికాడ. ఎందు బిడ్డ అన్నీ ఒకటేసారి పనులు. అటు ఇల్లాయే, ఇటు పొలమాయే, ఇటు పిల్లాయే, అంత ఆగమాగం. ఏం కాదమ్మా, చేసుకోవాలి తప్పదు మరి. సరే తీయవ్వా. ఏమైందిరామా, ఏం ఆలోచించినవే? ఏం ఆలోచించుడండి, నాకు మీరు పోవడం ఇష్టం లేదు. ఇక్కడనే ఏదన్నా పని చేసుకోర్రి. నెలకు 10,000 వచ్చినా మంచిదే. రేపు ఇచ్చారామా, నెలకు 50-60 వేలు వస్తాయని అక్కడ అంటే గిడ 10,000కు చెయ్యు అని అంటున్నావు. పొలం పని చూసుకోవచ్చు, మమ్మల్ని చూసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. అద్దండి మీరు పోవుడు ప్లీజ్, నాకు ఇష్టం లేదు అంతే. బలవంతం నన్ను వేయకుర్రి. మీరు పోతే మాత్రం నేను చచ్చేపోతా. ఏంది చచ్చిపోతావా? గవ్వేం మాటలు నీయి? ఆ మెంటలా నీకేమన్నా? పోవో మంచిగా సంపాదించు, మన పిల్లలకైతే అన్న ఆలోచన లేదు గాని చచ్చిపోతా అనబడితివి. నువ్వు కోపానికి వచ్చినా మంచిదే, నన్ను కొట్టినా మంచిదే. అబ్బో నువ్వు లేకపోతే నేను ఉండా. అరే రామ, ఇన్ని సంవత్సరాల పొంటి నీతోటి ఉండకపోతే ఎవరితోటి ఉండనే? ఇప్పుడు ఇంత పని చేసుకుంటానంటేనేమో అద్దనంటావు. ఒక్కొక్కరు పో పని చేసుకో, పైసలు సంపాయి అని అంటారు. నాకు నువ్వు కావాలి, పైస కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్. అద్దు, మీరు దూరం పోతే నేను బతకలేను. లేకపోతే నేను కూడా దుబాయ్ కత్తపా పిల్లల్ని తీసుకొని అక్కడనే పని చేసుకుందాం, ఇద్దరం సాదుకుందాం. ఇక నిన్ను పట్టుకొని పోతే ఆడ నెలకు 1,00,000 కావాలి ఉండి తినడానికి. మరి మీరు ఇక్కడనే ఉండాలి, పోవడం అవసరం లేదు. మరి పిల్లకు పెళ్ళి ఎట్లా చేస్తావు తర్వాత చెప్పు? ఇంకా దానికి మస్తు టైం ఉన్నది. నువ్వు సంపాదించిన పైసా నేను కొంచెం వెనకేసుకుంటే అదే అయిపోతుంది. లేకపోతే అప్పటి వరకు కొంచెం భూమి అమ్మినా మంచిదే. భూమి అమ్మితే కొడుకేముంటదే? ఉన్న దాంట్లో బతుకుదామంటన్నా నేను ఆల్రెడీ పైసలు ఓగోళ్ళని అడిగినా, అర్థమైతుందా? పాస్పోర్ట్కు పెడతా అని అడిగిన పైసలు. నువ్వు పైసలు అడుక్కో, ఏదైనా అడుక్కో, నేనైతే నిన్ను అస్సలు పంపియా. అరే రామా, నువ్వు గిట్ల మొండేశం ఎత్తనవేందే? నేను కొంచెం దూరం పోయి పైసలు సంపాదించుకొని ఇంత నాకంటూ ఆశలు ఉంటాయి కదా, ఇల్లు మంచిగా కట్టుకోవాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని. ఆహా, ఆ దొంగముండ ఇల్లు కడుతుందని అప్పటి నుండి నీకు పిచ్చిలేసి నువ్వు కట్టాలని అదైతన్నవా? అరే మళ్ళా అటు పోయి ఇటు పోయి దాన్ని అంటవేమే?
దానికి నాకు సంబంధం ఏమున్నదే? మనం కట్టుకుంటే మన పిల్లలు మనం బతుకుతాం గాని ఏమున్న దాని మీద పడి ఎడతావు నువ్వు? నేను ఏడిచినా నీకు ఎందుకు ఇప్పుడు దాన్ని అంటే అంత కోపం వస్తాంది? మరి ఊకే ఎందుకు మన ఇద్దరి మధ్యలో ఆమె జోలు తీసుడు? పిచ్చా ఏమన్నా నీకేమన్నా? ఒక్కసారి అనాలే ఇచ్చిపెట్టాలి కానీ అబ్బా అబ్బా ప్రతి పిత్తుకు ఆమె పేరు తీసుకుంటాదైతాను. ఎందుకు నువ్వు ఇట్లా ఆమెకు సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను ఎవరికి సపోర్ట్ ఇస్తలేను కానీ నేనైతే పోదామని అనుకుంటున్నా గంతే. నువ్వు వద్దన్నా కూడా నేను పోతా. నేను అస్సరికే నేను ఓనియ బావా. నువ్వేం చేసినా మంచిదే, నన్ను చంపినా మంచిదే, నన్ను కొట్టినా మంచిదే. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, అంతే. పిల్లలు కూడా ఉండలేరు. నేను దుబాయ్ పోయిన రోజులు నువ్వు నీ అవ్వగారు ఇంటికాడ ఉండలేవు, మరి ఇక్కడ ఉండకపోతే. నేను గాలింటికాడ ఎందుకుంటా? అన్న వదిన కింద లాలూషై ఉండల్లా నేను? అన్ని దిక్కులా నువ్వే మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? నిన్ను గా బుట్టన్ దగ్గరికి పట్టుకపోతా పారేపు. నీకు ఏదున్నా కూడా ఆడు వదిలిపిత్తడు. అట్లయితేనే సెట్ అవుతావు. నీకేదో పట్టినట్టున్నది. మధ్యలో ఎప్పడుసుందో పిసపిస ఎత్తా అన్నావు. పోదామంటేనేమో నాకు వీలు కాక నేను తీసుకుపోతలేను కానీ రేపు పోదాంపా బుట్టన్ దగ్గరికి. పుట్టడు కాదు కదా, ఎవడొచ్చినా కూడా నేను నిన్నెటు పంప, అంతే. ఆగురామా, నువ్వు చెప్పేదినే. అంతే నేనినా. అరే దీనికేం పుట్టింది? ఏమో గిట్ల ఎత్తాంది. ఒక్కొక్కడు లక్షలు కోట్లు సంపాదించుకొని ఎదుగుతారు. నేను గీ పొలం పని చేసుకుంటా ఏం బతకాలి, ఏం కథ? మంచి ఛాన్స్ వచ్చినప్పుడు పోతా అని అంటే ఇదేమో నన్ను మోనిత్తలేదు. మనసు అంతా ఖరాబ్ అవుతుంది. ఇది నువ్వు తిట్లున్నది, బయట చూస్తే నాకేమో చిన్న చిన్న అప్పులున్నాయి. ఈ అప్పులు ఎట్లా కట్టాలి, నేను ఎట్లా అది కావాలి, ఇటు మనసున పడతలేదు. పొయ్యి కుడుకలేసొచ్చినవా నానమ్మా? లత బిడ్డ అయిందట కదా? అయిందవ్వా. అటు కుడుకలేసిన ఇక నిన్ను చూస్తాని ఇటు మొక్కయి వచ్చినా. తిన్నవా అవ్వా? తిన్ననే నానమ్మ ఇంతకు ముందే. దాయే. అయ్యో నువ్వేమిటికి వచ్చినవు నాయనక? ఇంటికన్నే ఉండుమని అంటిని కదా. అరే నేనత్తే నీకేమైతాందే? ఇంటికి తాళం వేసినవా లేదా? అసలే నా బంగారు గాజులు ఉన్నాయి ఇంట్లో. ఊర్ని అవ్వా, ఈ గాజులు వచ్చినప్పటి నుండి నువ్వు ఆగుతలేవు కదనే. నీ బంగారు గాజులు ఎటు పోవు, తాళమేసే వచ్చినా. మరి ఉంటేమైంది ఇంటికాడ? అత్తరాని తీయనానమ్మా. నేను జున్నవ్వోళ్ళ ఇంటికాడ పెద్ద టీవీ ఉన్నది, టీవీ చూస్తా అని నేను వచ్చిన. నువ్వేమిటికి వచ్చినావు? కుడుకలేస్తా అని ఇటు వచ్చినావు. అటే వీక్ అయిపోవు కదా. నాకు నర్సవ్వ రాంగ చెప్తాంది మల్లవ్వ జున్నవ్వ దగ్గరికి పోయిందని. చెప్పినాక మళ్ళా పోయి ఇంటికి తాళం వేసి వచ్చిన. నేనే జున్నవ్వని ఇట్లా చూసిపోదామని వచ్చిన. మంచిగానే వచ్చినావు పో. బాగా చూసినావా? నువ్వు అత్తేం లేదు గాని నేను అత్తే నీకు బాగా నొత్తది. ఏ పోనీ తీయే, ఇద్దరు అత్తే ఏమైతుంది? ఇది కూడా మీ ఇల్లే కదా, ఎందుకు లొల్లి పెట్టుకుంటుర్రు? తాత చూడిపోయే, టీవీ చూడిపో. ఆల్రెడీ నడుస్తూనే ఉంది పో టీవీ. ఎందుకు మనవడు ఉంటో కోటర్ తెప్పించి తాగి బొరదామనా? అరే కాదే, కనబడతలేడని. బయటకు పోయిండే అత్తాండు కావచ్చు అని ఇప్పుడే ఫోన్ చేసిండు వస్తానా అని. టీవీ తవ్వా చూడిపో. ఓ నీకు బాగా అవుతుంది. పోయే తాత. కాదవ్వా, ఇంటికాడ ఉంటేమో మన నాయనకల్ని తోక పట్టుకొని వచ్చిండు. ఏ అత్తేవనైతే ఇప్పుడు ఏమైతుంది? ఇంటికాడ గాజులు లేవా అవ్వ? మనవడిచ్చినాయి. ఆలమేసి వచ్చిండేమో అని ముఖం అట్లా చెప్తాడు. వేసిండో లేదో నేను ఓనన్న పోతా. అమ్మమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన అయ్యా, ఇక పోతానా. ఇప్పుడే వచ్చినవేమో, కాసేపు ఉండలేవు. ఇగో నువ్వు ఇచ్చిన బంగారు గాజులు ఇంట్లో ఉన్నాయి అయ్యా. ఈ ముసలోడు మళ్ళా నాయనకనే తోక పట్టుకొని వచ్చిండు. గట్లనే దొంగో దొరో ఎవరిని నమ్మచ్చటట్టు లేదు. అయ్యో ఎటు పోవుతి? తిన్నాక పోదు తీయలేవు. తిండి సల్లగుండా తిన్నానయ్యా. ఇట్లా జున్నవ్వని చూసిపోదామని ఇటు మొకే వచ్చిన. అవునా? జున్నవ్వా, రేపు ఇట్లా నరసవ్వని తీసుకొని వచ్చి బాగాసేపు ఉండిపోతావ్వా. మరి పోతన్నా రాంగ బంగారు గాజులు పట్టుకొని వస్తా. అయ్యో నానమ్మ, సరేనే. పోతన్నవ్వ బాంచను. మంచిగా తిను. తింటా, నాకేం డోకలేదు పోయే. సరే పోతన్నా. పోయత్తయ్యా పైలం. సరే అమ్మమ్మ, రేపు రా మరి కాసేపు ఉండేవు. అత్తగాని ఏడి తాతేడి? తాత టీవీ చూస్తాండు, టీవీకి అంకితం అయిపోయిండు. అవునా? సరేలే. ఏమైందిరా, ఎటువే నువ్వు?
ఏగా మన పొలం చేసేటోళ్ళు వచ్చిర్రు, అయితే లెక్క చేస్తాం రా అని అంటే నేను సడన్ గా పోయినా. ఇదంతా సోది నీకేం చెప్పాలని ఇక బయట పోతున్నా అని చెప్పిన అంతే. అవునా, ఎంత వచ్చినాయి మరి పైసలు మనకు అన్ని పోంగా? 3,50,000 వచ్చినాయి. అయ్యో గంతేనా? అన్ని లెక్కలు తీసేయంగా ఇక మిగిలినవి కొన్నాళ్ళకు కొన్ని మనకు కదా గట్లా. సరే మరి ఇచ్చిర్రా పైసలు? లేదు, రేపు తీసుకొచ్చి ఇస్తాం అని అన్నారు. సురేష్ ఆ రాజన్న దాదా. సుందురా రాజన్న. ఏమైంది రాజన్న ఇట్లా వచ్చినావు? ఏం లేదు సురేషు, ఏం చెప్పాలి నా బాధ. నిన్న నీకో ముచ్చట చెప్పినా కదా, గుర్తున్నదా? ఆ గుర్తుంది గుర్తుంది. ఆ రమ అస్సలు ఒప్పుకుంటలేదు నేను దుబాయ్ పోతా అంటే. మరి ఎందుకు రాజన్న, ఇక్కడనే ఉండి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, అంత దూరం ఎందుకు పోవుడు? ఇక్కడ ఉంటే ఏమున్నది రాజున్ను, మన్ను తప్ప. ఆ చేసిందంతా మళ్ళా పొలంలకే పెట్టుడైతాంది. వాళ్ళు వచ్చిన లాభం ఏముంటలేదు. పిల్లలు పెరుగుతుర్రు, నాకు చిన్న చిన్న అప్పులున్నాయి, ఇదో టెన్షన్ అవుతాంది. మరి ఏదన్నా ఇక్కడనే వర్క్ చూసుకోకపోయినావు రాజన్న? చిన్నగా నెలకు 10,000 15,000 వచ్చినా మంచిదే కదా. లేదు సురేషు, నాకు దుబాయ్ పోవాలి, సంపాదించాలి, మంచి స్టేజ్లు ఉండాలని పిచ్చి పట్టింది నాకు. అదే ఆలోపన, అదే ఆలోచన, ఎప్పుడెప్పుడు పోవాలనే ఉంది. పాస్పోర్టుకు పైసలు పెట్టల్లా అద్దా. ఈ రామేమంటాంది, నేను చచ్చిపోతానంటాంది కదా. గట్లంటాందా? నువ్వు లేకపోతే అది ఉండా, నేను చచ్చిపోతాను, పోతే అవసరం లేదు అని ఎడతాంది. ఇక మరి గట్లనే ఉంటది. మనం దూరం ఉంటే ఆడోళ్ళు ఎట్లా, అదే ఉంటది కదా. ఏమో నాకేం అర్థమైతలేదు. అవును, నీకు ఎప్పడం మర్చిపోయినరా, లతక్క వచ్చింది మన ఇంటికప్పుడు. అవునా, ఏమైందట? ఏం లేదు, వాళ్ళ బిడ్డ పుషవత అయిందట, వచ్చింది. ఓహో, అందుకే చేన్లకే ఉరికిందా? ఈ కుడుకలేసచ్చేది ఉండే గాని ఇక నువ్వు లేకపోతివి. ఇక నేను ఒక్కదాన్ని ఏం పోవాలని సప్పుడేకున్నా. నానమ్మ అటే పోయి కుడుకలేసి వచ్చిందట. అవునా, నువ్వు రేపానెల్లుండన పోయి వేసచ్చేవులే. సరేరా. అమ్మక్కకి చెప్పిందా? చెప్పది జున్ను. ఆమె చెప్పని చెప్పకపోని గాని నాకు ఈ దుబాయ్ పోవాలని ఈ పిసలేసింది. ఆవు సురేషు, ఏం చేసుడు, ఏం చెయ్యాలి అర్థమైతలేదు. పూసుకన టికెట్కి పాస్పోర్ట్కి పైసలు పెట్టినాక మరి ఆమె దాన్ని ఎత్తే ఎట్లా అని ఇట్లా భయం అవుతుంది. అదే కదా మరి. నువ్వు చూడురా, ఏదన్నా రాజన్నకి ఇక్కడ ఏమైనా పనులు ఉన్నాయో. ఇక్కడ ఎంత చేసినా వేస్టేజ్ ఉన్ను. వేస్ట్ అని ఎందుకంటావు రాజన్న? కష్టపడితే తప్పకుండా ఫలితం ఎక్కడనైనా ఉంటది. నేను ఇప్పుడు ఎందుకు వచ్చినానంటే, ఒకసారి జున్ను నువ్వు వచ్చి రమతోటి మాట్లాడతారేమో అని. అబ్బో, మేం మాట్లాడితే ఇంటదా రాజన్న? ఆమె ఇనది రామక్క ఇనే టైపు కాదు. ఇలా అతక్క కన్నా ఇంతేదన్నా చెప్తే ఆలోచించి ఇంటది గాని రమక్క అట్లా ఇనే రకం కాదు. ఏం చేసుడు, నాకు పిచ్చి లేస్తాంది. మనసున పట్టకి ఇటు మొకే వచ్చిన నేను. ఇప్పుడు ఏదన్నా బాధ ఉన్నా కూడా అన్నీ సురేష్కే చెప్పుకుంటున్నా అని నాకెందుకో నీ దగ్గరికి రావాలనిపించింది సురేషు. అయితే రాజన్న, నేనేమన్నా కాదంటానా? నీకు ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు పోవచ్చు. సరే సరేలే. మేస్త్రి అన్నలు ఇలా తొందరనే వేర్రా ఏంది? నేను వచ్చే వరకు లేనేలేరు. ఏ పని చేసిర్రు? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. బాబు, ఓ బాబు. ఆ బాబు కూడా లేడు, ఎటు మొక్క ఇవేంటి ఏంది? నాకెందుకో మస్తు బాధ అనిపిస్తుంది. ఆ బిడ్డ పుషవతయ్యే, మా ఆయననేమో లేకపాయే. నేను ఇప్పుడు ఇంత ఇల్లు కట్టబడితిని, ఆయన లేని లోటు మస్తు తెలుస్తుంది నాకు. ఎంతైనా మొగుడు లేని ఆడదాని బతుకు వేస్టే. ఉన్నప్పుడు విలువ తెలియకపాయే, ఆయన దూరమైనాక ఆయన విలువేంది, ఆయన స్థానం ఏంది అని అన్ని తెలిసొస్తాయి. ఇప్పుడు బిడ్డ ఇట్లాయే, బిడ్డది ఫంక్షన్ చేసుడా సప్పుడేకుండుడా, ఖర్చు అని ఇన్ని ఖర్చు కాబట్టే ఏం చెయ్యాలి, నేనేం కథ. ఫంక్షను చెయ్యొద్దు అని అయితే నా మనసులో ఉన్నది. ఇంట్లోనే చీర కట్టించుకుంటే అయిపోతుంది. ఇప్పటికే బాగా ఏడుపు అవుతుంది. అబ్బో, గంత ఇల్లు కడుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని. ఈ ఫంక్షన్ చేస్తే అబ్బో దీనికి ఏంది బొచ్చడి పైసలు ఉన్నాయని మాట్లాడతారు జనాలు. ఏదైనా జనాలతోటే బాధ ఉన్నది. నేనేం చెయ్యాలి? మా రమను ఎట్లా ఒప్పియాలి? నాకు చిన్న చిన్న అప్పులున్నాయి, అవి ఇంకా రమకు తెలియదు.
ఆ అప్పులు లత భర్త మంచిగా లేనప్పుడు కాడ 50,000 అప్పు చేసిన వాళ్ళు అస్సలు ఆగుతలేరు. మిత్తి కూడా కట్టలేదు. ఆ మిత్తితోటి ఇప్పుడు ఎంత అయిందో ఏం కథనో. ఆమెకు బాధలు ఉన్నప్పుడు నేను సహాయం చేసిన. వాళ్ళు ఒక వారం రోజులు చూసి ఇంటికే వస్తాం కట్టకపోతే అని వాళ్ళు మాట్లాడుతుర్రు. టెన్షన్కి నేను ఏడ జావాలి ఏం కథ. అలా తను అడుగుదామనంటే ఆమెతోటి మాట్లాడతలేపోతిని. మళ్ళా మాట్లాడి అడిగి బాధపడే కంటే అడగకుండా దూరంగా ఉంటేనే నయ్యం కదా. ఈ అప్పు ఎట్లా కట్టాలి 50,000 నేను నాకంత మెంటల్ ఎత్తాంది ఇచ్చి. నేను దుబాయ్ పోతే నాకు ఏదో గంటం తప్పుతుంది. రమను ఎట్లా ఒప్పియాలి. వాళ్ళ అన్నకు ఫోన్ చేసి రమ్మంట రేపు వచ్చి నీ చెల్లెకి చెప్పుకొని నేను పోతా అని చెప్తానంట. ఏమంటాడు? ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడతాను? ఏడవకపోతే ఏముందే అమ్మా, అన్నీ మంచిగా ఉన్నప్పుడు అసలైనోడే లేకపాయే. అయితే వైద్య బిడ్డ, దేవుడు రాసి పెట్టిన దానికి మనం ఏం చేస్తాం చెప్పు. అదేనే అమ్మా, ఇప్పుడు ఫంక్షన్ వెయ్యనే నేను ఇక ఏదో మా ఇంట్లో మందం చీర కట్టించుకుందాం ఉందాం. అయ్యో ఎందుకవ్వా, ఫంక్షన్ చేసినాం అనుకో జనాల నోట్లా ఉంటాం. అబ్బో దీనికి ఇవన్నీ పైసలు ఏడి అని ఆగమవుతారు. ఏమో తీయవ్వా. అయితవే గాని నువ్వు రోజు అద్దతులం ఉంగరం తీసుకొచ్చినావు కదనవ్వా, అది ఉన్నదా? అయ్యో మా అమ్మ ఏంది గిట్లా అడుగుతాంది. నేను అద్దతులం ఉంగరం రాజుకి ఇచ్చిన కదా. ఎందుకే అమ్మ అది? అది కావాలి బిడ్డ. పిల్లకు కమ్మలు ఏంచుదాం. నీ బిడ్డకు కమ్మలే లేకపాయే, మొన్న ఇరిగిపాయే. ఆ అద్దతులంలా ఓ పావులెత్తు మందం పిల్లకు కమ్మలు ఏంచుతా. ఏదో అది సారీ ఫంక్షన్కి ఏంచినట్టు అవుతుంది. ఇక ఫంక్షన్ అంటే తర్వాత ఆలోచించుదాం బాపు. ఏమంటాడో మరి చూద్దాం కానీ ఆ అద్దతులం ఉంగరం ఏడుందో తేపో అవ్వా. ఓ రామా, మా అమ్మ గిట్ల అడుగుతుంది ఏంటి? ఇప్పుడు నేను ఏమని చెప్పాలి మా అమ్మకు? తిట్టుతుంది కావచ్చు. మళ్ళా గాళ్ళకిచ్చిన గిళ్ళకిచ్చిన అంటే అది రాజును ఈడిపించుకరమ్మానల్లా. ఆయన దగ్గర పైసలు ఉన్నాయో లేవో. ఇప్పుడు ఈడిపిమంటే ఎట్లా ఈడిపిస్తాడా? అది ఏడబెట్టినోనే అమ్మ, రేపు చూస్తుంది. సరే అవ్వా, రాజుకు నాకు మాటలే లేకపాయే. ఈ అద్దతులం ఉంగరం నేను ఎట్లా అడగాలి? అడగపోతే మా అమ్మ నన్ను తిడుతుంది. ఏడవారేసినావు ఏం చేసినావు అని. ఇప్పుడు బ్యాంకులో పెట్టినా అన్నా కూడా పైసలు ఉన్నాయి కదా ఇంట్లో, ఈడిపించుకరాపో అని అంటది. ఏం చేయాలి? దోస్తులు చూసిర్రా వీడియో? మరి నెక్స్ట్ వీడియోలో లత బంగారం గురించి రాజును అడుగుతుందా ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. సారీ దోస్తులు, వీడియో లేట్ అయిపోయినందుకు. ఎందుకనంటే చెవులు గుట్టించే ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్ కాడికి పోయి వంటలు చేసి అది చేసి ఇది చేసి వచ్చే వరకే మాకు టైం లేదు దోస్తులు, అందుకే లేట్ అయిపోయింది వీడియో. వీడియో నచ్చితే జరా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి దోస్తులు. ఇక రేపటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. బాయ్ బాయ్.